మనం ఈ వీడియోలో ప్రేమ వివాహం గురించి తెలుసుకోబోతున్నాము. ముందు తెలిపినట్టుగానే ప్రేమ వివాహంలో శుక్రుడి పాత్ర ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి శుక్రుడు ముందు చెప్పాను కదండి, లగ్నంలో కానీ సప్తమంలో కానీ లేదా ద్వితీయంలో కానీ లాభస్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ చతుర్థంలో కానీ శుక్రుడు ఉన్నట్లయితే ప్రేమ వివాహం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. సో ఇక్కడ ప్రేమ వివాహం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే D9 చార్ట్లో చూసినట్లయితే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే అక్కడ D1 చార్ట్లో లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా D9 చార్ట్లో కూడా మనకి లగ్నంలో కానీ పంచమంలో కానీ చతుర్థంలో ద్వితీయంలో ఈ విధంగా మనకు ఉండాలన్నమాట. ఉన్నట్లయితే ఎవరికైనా సరే ప్రేమ వివాహం అనేది జరుగుతుంది. ఒకవేళ శని దృష్టి ఉన్నా లేదా ఏదైనా గ్రహాలు ఏదైనా అఫ్లిక్ట్ అయినా వేరే నక్షత్రంలో ఉన్నా ఆ విధంగా ఉన్నట్లయితే ప్రేమ వివాహం అనేది జరగదు. సో ఈ స్థానాల్లో ఉన్నది మరి మాకు ప్రేమ వివాహం జరుగుతుందా లేదా జరగలేదే అని మీకు ఆలోచన ఉన్నట్లయితే వేరే గ్రహాల అఫ్లిక్షన్ అనేది ఉంటుంది. అలా ఉండడం చేత మీకు ప్రేమ వివాహం అనేది జరగదు. అది ఏ విధంగా అయినా కావచ్చు, ఏ నక్షత్రంలో ఉన్నాడో అది చూసుకోవాలి. అలాగే శని దృష్టి ఉందా లేదా గురు దృష్టి లేదా అష్టమాధిపతి దృష్టి ఉందా, ఈ విధంగా చాలా అఫ్లిక్షన్స్ అనేది ఉంటాయి. సో ఆ విధంగా మీరు ప్రేమ వివాహం జరుగుతుందో లేదో చూసుకోవాలన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.